అంత తప్పేం చేశాను నేను? ఏం చేసావా? పువ్వు ఇచ్చావు. అరే ఒక్కసారి వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాడంటే ఎంత పొగరేడికి. పువ్వు ముద్దు ఇచ్చింది ఎవరికో తెలుసా మీకు అసలు? తెలుసు, పాపకి. పాప దానికో ముద్దు పేరు కూడా పెట్టుకున్నావురా. ముద్దు పేరు కూడా పెట్టుకున్నా. ముద్దు ఏంటన్నా కొడతావు? పాపానికి ఏమంటారు? ఎదురు చెప్తావు. కర్ర ఎదురా. నువ్వు ఉన్నానయ్యా రై. వాళ్ళకి మనకి పడతా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళంటే ఎవరికి? ఎవరికా? ఏం తెలియనట్టుగా మాట్లాడబక్క. ఆ వెంకటరాయుడు గారికి మనకి. ఏనా తొంగి చూస్తున్నారు? అంటే ఆ పాప వెంకటరాయుడు కూతురా? కుర్రతరంగా మాట్లాడబక్క. అసలు ఈ విషయం మీ పెదవానికి తెలిసిందంటే ఏం జరుగుతుందో ఏమో ఎవరు ఊహించలేము తెలుసా? అదే నానా తాతయ్య కిట్టయ్య మామని తిడుతున్నాడు. అరే నీ మామ అరవకరా. ఆని కాబట్టి తిట్లతో సరిపెడతాడు, మమ్మల్ని అయితే నరికెత్తాడు. అలాగా? తాతయ్య నువ్వు మా నాన్న వాళ్ళని చూస్తే నరికేస్తావా? మామూలుగా నరకను రా. మొండి కత్తి పెట్టి ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. మా నాన్నలందరూ ఇక్కడే ఉన్నారు. ఒకసారి నరుకు తాతయ్య చూస్తాను. హనుమంతు, రేపు నాకు పెళ్లి చూపులు. నువ్వు గనుక వచ్చి ఆపకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట అనుకో. తప్పదు హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. ప్లీజ్ రుక్కు. సారీ హనీ. రే తమ్ముడు, మీ వద్దు నిన్ను తులసి దగ్గర దింపే బండి పంపించు. పంతులు గారు, కింద సంవత్సరం ఉత్సవాల కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయండి. ఎవరు రే? వారిని మీరా? నువ్వేంట్రా సడన్ గా ఈ గెటప్పు? ఈ రోజు పండగ కదరా, నేను చేయాల్సిన కార్యక్రమాలు ఏవి ఉన్నాయని మా నాన్న ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంట్రా? ఏముంది, నా చేతుల మీదుగా పేదలకు అన్నదానమో బట్టలు పెట్టిస్తాడు అనుకుంటా. అన్నదానమా? నీ మా అమ్మ, మీ నాన్న ఒక పేదరాయుడు, ఈ సుమంత్ గారు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్, మీ బాబాయ్ ఒక మోహన్ బాబు, నీ పిన్ ఒక సౌందర్య అనుకుంటున్నావా? అంత లేదు. మన సెటప్ గుడెనకాల పెట్టాం. లేపు పదండి. నీ మా అమ్మ లేకరా. రే హనుమంతు, ఏంట్రా ఈ రక్తం ఏంటి? రక్తం కదరా, ప్రవాహం. ఆ దేవత దిగి వచ్చే వరకు ఈ బ్లడ్ ఆగదు. దేవతట్ట దిగొస్తుందిరా. పోనీ నా రుక్మిణి వచ్చినా చాలు. రుక్మిణి ఎవర్రా? గంగవరం అమ్మాయి, నా బాల్య ప్రియురాలు. నిన్ననే తోటలో కలిసినప్పుడు చెప్పింది ఈ వాళ్ళు తనకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారట. నేను వెళ్ళి ఆపకపోతే ఆత్మ చేసుకుంటాను, పైగా ఉత్తరంలో నా పేరు రాస్తానండి. మరి వెళ్ళి ఆపొచ్చు కదరా. నేను వెళ్ళి ఆపితే ఆ వెంకటరాయణ లేపెత్తాడు. రే బావా, వెంకటరాయుడికి నీకు పర్సనల్ పగలేమన్నా ఉన్నాయా? తాత కాదు, మధ్యలో నన్ను ఎందుకు ఫీల్డ్ లోకి లాగుతావు? లేకపోతే ఇదంతా ఈడు వల్లే వచ్చింది. మొన్న పెళ్లిలో జరిగిన దానికి వాళ్ళ పులిమేరలో మన కుర్రోళ్ళు అడుగు పెడితే కాళ్ళు చిలికి చేస్తాడు వెంకటరాయుడు. వెళ్ళడం మానే. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నీ కొడుకేట్రా అమ్మ సినిమా రమ్యకృష్ణ వస్తున్నాడు. పొడుచుకుంటా అన్నావుగా, పొడుచుకో. ఎలా పొడుచుకుంటావు నేను చూస్తాను. తప్పురా, మా ఆయన అనకూడదు. సావల్లే, నీ చేతిలో కొన్ని పని చూశాడు కదా, డ్రాప్ అయిపోయాడు. అమ్మా దుర్గమ్మ, నా రుక్మిణి కలిసే మార్గం చెప్పమ్మా. నేడే చూడండి, దసరా ఉత్సవాల సందర్భంగా గంగవరంలో పౌరాణిక బ్రహ్మ గాన గరుత్మంత హావభావ హనుమంత అజ్జరపు అప్పల్ రాజన్ పార్టీ కాకినాడ వారిచే ద్రౌపది వస్త్రాపహరణం అను గొప్ప పౌరాణిక అరే బావా, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఆ కాకినాడ ట్రూప్ ఆ ఊరు వెళ్ళాలంటే మనూరు మేంచే కదా వెళ్ళాలి. అవును, అయితే ఆ ట్రూప్ ని కిడ్నాప్ చేసి ఏంటిది? గాన గరుత్మంత హావభావ హనుమంత ఈ అజ్జర బప్పలరాజు అని పార్టీ అంటే అంత చీపుగా ఉందా? కళాకారులు అండి, కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరెవరు? అతనెవరు? యాన్లోంచి మా చెల్లెలు చేయట్టుకుని లాగిన దగ్గర నుంచి అదే పోజులో ఫిక్స్ అయిపోయాడు. ద్రౌపది ఎవడైతే నీకెందుకురా నోరు మూసుని పడుండు. ఏమన్నా పడుంటాకే పడుకోటాకే వచ్చి కాకినాడ నుంచి కళాకారులం, కళామ తల్లి ముద్దు బిడ్డలం, కళని ఇలా 4 కోళ్ల మధ్య బంధించటం అన్యాయం. నా అసిస్టెంట్ వీర్రాజు గారి మాట నా మాట కూడా. 4 రోజులు రిహార్సలింగ్ చేసి మంచి ఊపు మీద వచ్చాం. వచ్చి వస్తుండగానే స్వాగతం చెప్తా ఉన్నారు, మెడలో దండలు వేస్తా ఉన్నారు, అకామిడేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ తోటపాకలో బంధిస్తారా? ఈ పెట్లేంటి? మా ప్రాపర్టీస్, గదలు, కిరీటాలు, డ్రెస్సులను. ఇందులో ద్రౌపది వస్త్రాభరణం పెట్టేది. ఆ పైది అదే మాకు కావాలి. సర్లే, నేనంతా జాగ్రత్తగా రామేస్తానండి. నేను నా రుక్మిణి కలిసి వస్తాను. ఏంటి నీ రుక్మిణి కలిసి వస్తావా? డ్రామాలో నీ యాసం ఏంటో తెలుసా? ద్రౌపదిరా. అయితే అంటావేంట్రా? టైటిల్ రోల్ నేనేస్తానని మెయిన్ యాసం వేసేసావు కదా. నాటకం మొదలెట్టినప్పటి నుంచి చివరిదాకా స్టేజ్ మీద ఉండాల్సినోడు నువ్వే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే కొంప కొల్లేరైపోద్ది. అయ్యి బాబు, ఈ కొత్త ఫిట్టింగ్ ఏంట్రా? అసలు మన యాసం కట్టింది నా రుక్మిణి కోసం కదా. ఇప్పుడు ఎలాగెళ్తావురా? ఇప్పటికిప్పుడు యాసం మార్చుకునే టైం కూడా లేదు. ఓరి నాయనో, ఇక నా దారి గోదారే.
నేను ఉండను, చచ్చిపోతా నేను చచ్చిపోతా మాట్లాడితే చచ్చిపోతాంటావు మేము ఉన్నాం కదా ఒరే కిటిగా వెళ్ళరా ఇదిగో ఈ డ్రామాలో ఆఖరి వచ్చేది నువ్వే కాబట్టి నువ్వు రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఈ అదే ఇక్కడే ఉన్నా అని పోగిని చెప్పొచ్చే. ఈ ఐడియా ఏదో బాగుంది. అవునరా రుక్మిణి ఇల్లు ఎక్కడా? పెద్ద బజార్ ఉందా, ఉమ్. దాంట్లో కుడివైపు మండువా ఇల్లు. ఓహో. రే జాగ్రత్తగా వెళ్ళి పౌరం అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి వెనకాల కలుస్తాను చెప్పి. ఉమ్. 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 ఆ, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, కుక్క. ఓ నాయనోయ్. మరికొద్ది సేపట్లో జరగబోతోంది ద్రౌపది వస్త్రాపహరణ. ఏంటి ద్రౌపది వస్త్రాభరణమా? ఇది ఒక నాటకమా? దీన్ని చూడటానికి జనమా? హ! అదే మా రాయలసీమలో అయితే రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, చివరికి రామలక్ష్మణ యుద్ధం, అన్ని యుద్ధాలున్న నాటకాలే ఆడతారు. ఈ కోనసీమ ఎప్పుడు బాగుపడుద్దో ఏంటో. ఆ, అమ్మయ్యా పెద్ద బజార్కి వచ్చేసాం. అవును బావగాడు చెప్పిన ఇల్లు లెఫ్ట్ సైడా రైట్ సైడా? వాడెప్పుడు రైట్ చెప్పాళ్లే, లెఫ్ట్ అయి ఉంటుంది. ఎన్టీఆర్ ఇవన్నీ ఎలా మూసేవాడు? అయ్యి బాబోయ్. ఓ పాపం హనుమంత్ గారి క్యాండిడేట్ వాడి కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. రుక్మిణి, రుక్మిణి. ఎవరు? ఓర్ని అవ్వా. కృష్ణ, నాయనా దుర్యోధన ఏం జరుగుతోంది నాయనా? జనక కౌరవులమైన మనకు మన పాలేరుగాళ్లకు ఆ పాండవులకు జరిగిన జూదంలో ధర్మరాజు కౌంట్ల మీద కౌంట్లిచ్చి తన రాజ్యాన్ని, సోదరులని, ఆఖరికి పంచభద్రిక పాంచాలిని కూడా ఓడిపోయాడు. తమ్ముడు అన్నయ్య దుశ్శాసన, ఏమిటి నీ నోటి నుంచి ఆ దుర్వాసన? ప్యాకెట్ లో పడి 2 రోజులు పళ్ళు తోట మర్చిపోయినా. అఘోరించావు. వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా. అది రానంటే జుట్టు పట్టి ఈడ్చుకురా. ఇగ్గు చేతిలోకి వచ్చేస్తే జబ్బ పట్టి లాక్కురా. అప్పటికి మొరాయిస్తే దాని మొహం మీద నీ నోరెట్టి గట్టిగా నవ్వు, అదే పరిగెత్తుకొస్తుంది. జస్ట్ ఏ మినిట్స్. ఆ, నాయనా దుర్యోధన ఏం జరుగుతోంది నాయనా? పితృ సమాన, నువ్వు గుడ్డోడవడం ఏమో గాని ఏం జరుగుతుందని మా ప్రాణాలు తీసేస్తున్నావు కదయ్యా. ఓడిపోయిన పాండవులే ఎర్రి పప్పల్లా నోరు మూసుకుని కూర్చుని ఉంటే వాళ్ళకి లేని టెన్షన్ నీకు ఎందుకయ్యా? దొబ్బేస్తున్నావు. ఇదేంటే ముసలి తాళతో కట్టేశావు? అయినా వెన్న గోరు ముద్దలాగా పెడతానని చెప్పి తాటి ముద్దలాగా ఎంతంత పెడతామేంటి? కొంచెం తిను కృష్ణ. మొఖానికి రాక మేకప్ పోతుంది. అవును నీ మనవరాలు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉంది. రావే రావే రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ. అన్నయ్య ద్రౌపదిని తీసుకొచ్చా. బావగారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీ భర్త ధర్మరాజు నిన్ను జూదంలో ఓడిపోయి వాటి నుంచి నువ్వు మా దాసి కర్ణ, నిన్ను ఏమైనా చేస్తా. దుర్యోధన, నా భర్తలు నన్నొడ్డి వాళ్ళోడినా, వాళ్ళోడి నన్నొడ్డినా, నన్నొడ్డినా అని తిరకాసు వాగుడు వాగావంటే నడ్డి ఇరిగిపోద్ది. బలా దుర్యోధన తమ్ముడు, అర్జెంటుగా దాని బట్టలిప్పు. ఇప్పేసి దాని తుంటికి ఇంజెక్షన్ చేసేయ్. తుంటికి ఇంజెక్షన్ ఏట్రా? నువ్వు దుర్యోధనుడువా ఆర్ఎంపీ డాక్టర్వా? బయలే అడిగావరా? నువ్వు నోరుమోయ్, కన్ఫ్యూజన్ చేస్తే డైలాగ్ మర్చిపోతావు. పాంచాలి నా బంగారు కోడి పెట్ట, గుడ్లాగిపోయిన వట్టి కోడి పెట్ట. అయ్య బాబోయ్, నీ చీర విప్పి నిన్ను తట్టలో పెట్ట. అమ్మో సచ్చినోడా. అయ్యో నిండు స్టేజ్ మీద ఒక ఆడదానికి అన్యాయం చెప్తుంటే ఎవరు ఆపలేరా? పాంచాలి, నువ్వెంత కోత పెట్టా లాభం లేదే. ఈ రోజు నువ్వు నా చేతిలో గోకుంటాడు దుర్దలా. దుశ్శాసన, నువ్వు దాని చీర విప్పుతున్నావా కడుతున్నావా? ఏమిటా లేటు? ఉండే ఇది సిఫాన్ చీర కట్టింది పట్టుకుని జారిపోతుందా? ప్రభు మహారాజా, మీ కొడుకులు నా బట్టలు పెస్తున్నారు చూడండి. నాకు చూడాలనే ఉంది కానీ కళ్ళు పోతాయి సచ్చినోడా. ఆల్రెడీ పోయాయి, ఇంకేం పోతాయి? చైతి ఆడించి చూస్తున్నారు. ఏంట్రా కాకినాడ నుంచి పెద్ద పేరున్న ట్రూప్ని తీసుకొచ్చావన్నారు, చూడబోతే బుడబక్కలు వల్ల ఉన్నారు. వెధవ లైఫ్. 24 గంటలు ఈ 4 గోడల మధ్య మగ్గిపోవాలి. ఆఖరికి డ్రామా చూడడానికి కూడా తీసుకెళ్ళలేదు. నేనేం తప్పు చేశాను? ఇదంతా ఆ రాయవరం సుబ్బారాయుడు వల్లే. ఇదిగో అమ్మాయి, మా నాన్న తిడుతున్నావు ఏంటి? అయ్య బాబాయ్, నేను దొంగనేటి? నేను దొంగని కాదు, నేను దొంగని కాదు.
అమ్మాయేమో ముద్దులు ఇస్తుతుంది, వీడేమో చేతులు ఊపుతున్నాడు. డౌట్ లేదు, వీడి కిట్టయ్యే కృష్ణుడి గిట్టపులో వచ్చాడు. దొరబాబు ఈ రెండు లాకరా లోపల కడ్డారు ఒకటే ఉంది. ఈ కిట్టగడ వచ్చాడంటూ కిట్టయ్యా అన్న కృష్ణ నా మానం కాపాడా. అమ్మయ్యా వచ్చావా? నా మరో పౌరం చెప్పా. ఏంట్రా చెప్పేది? నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్తే ఆ అమ్మాయి నన్ను దొంగ అనుకుని దొంగ దొంగ నరిసింది. ఇదేట్రా నువ్వు వెళ్ళిన కుడివైపు మండపం ఇంటికేనా? కాదా, ఎడమవైపు ఉన్న మేడలోకి. ఓరి అయ్యా కొంప ముంచా కదరా. ఏ వెంకటరాయుడు గారు, వెంకటరాయుడు గారు, వీళ్ళు నిజమైన డ్రామా వాళ్ళు కాదండి. ఏంట్రా నువ్వు అనేది? అవునండి, ఈ నాటకంలో కృష్ణుడు ఆ సుబ్బారాయుడు కొడుకు కిట్టయ్య నాకు అనుమానంగా ఉందండి. మీ అమ్మాయి గారి గదిలో నుంచి రావడం నా కళ్ళారా చూశానండి. దుర్యోధన జనంలో రెస్పాన్స్ అదిరిపోతోంది. ద్రౌపది బట్టలు పూర్తిగా విప్పేశారా నాయన? ఒక నిమిషం ఉంటే నీ కూడా ఇప్పేస్తాను. అమ్మోయ్ అయ్యో ఏంటండి బాబు పొద్దుటి నుంచి కట్టేసి ఎలా కొడుతున్నారు? ఎవడరా మీ ట్రూప్ లో కృష్ణుడు? ఎవరేంటండి, గత 20 సంవత్సరాల నుంచి నేనే. అయ్యి బాబా ట్రూప్ లో కృష్ణుడు నేను, మీ ఇంట్లో దూరిన కృష్ణుడు నేను కాదు. మరెవరు? అదే కదండి ఇందాక నుంచి చెప్తున్నది. మీ ఊళ్ళో నాటకం వేద్దామని మేము వస్తుంటే దారి మధ్యన అడ్డేసి మమ్మల్ని కిడ్నాప్ చేసేసి పాకమకంలో తోసేసి మా సామాన్లు కూడా ఎత్తుపోరండి. ఏంట్రా ఏంటి ఏంట ఏంటి 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 తెగ వాగుతున్నావేంటి? ఆ ఆరుగురే ఏ ఆరుగురు అంటావా? సుబ్బారావు గారు కిట్టయ్య కృష్ణుడు అంటావా? ఆరుగురంటే లెక్క సరిపోతుంది కానీ ఆ వేళ మొక్కల ముసుగులు ఉన్నాయి కదా. ఏంట్రా ఆరుగురంటే మేమేనా? అబ్బా ఏంటండి ఇది, మీరేం చెప్పారా? మీరు కొట్టేసి ఆళ్ళు కొట్టేసి కళాకారులు అండి, మీతో కొట్టించుకోవడానికి వచ్చావా కాకినాడ నుంచి? నానా ఒకసారి చూడవే. ఇది ఎక్కడ దొరికిందిరా? రాత్రిరా నువ్వు పడుకున్న మంచం మీద దొరికింది. ఇది ఎవరు చూసి అంటే నన్ను చంపేస్తా. సరిగ్గా చూడరా. నువ్వు ఆగరా కిష్టయ్య. ఇదిగో వెంకట్రాయుడు, యాసాలు వేసుకుని గోళ్ళ దూకే ఎవ్వరాలు మా ఇంట వంట లేవు. గోళ్ళు దూకించుకునే అలవాటు మీ కొంపలో ఎవరికైనా ఉందేమో, కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. సుబ్బారాయుడు ఆ ఏంటి, నాకంటే 200 ఎకరాలు ఎక్కువ అంతే కదా. ముందు ఆ కట్లు ఇప్పండిరా. ఆగు. గోడలు దూకింది ఎవరో, యాసాలు కట్టింది ఎవరో తేలేంత వరకు ఈ నాటకాలని మనూళ్ళని కట్టేసేయండి రా. ఆ ఎందుకంట ఏడని కట్టేసి 4 బాదో 4 ఎకరాలు రాసిచ్చో ఆ కిష్టుడు యాసం కట్టింది మా కిష్టయ్య గాడని ఓపిచ్చడానికా? అట కుదరదు కానీ నేరం చేసింది మా ఊరోళ్లే అన్నారు కాబట్టి ఏడని మా ఊళ్ళోనే వట్టి పెట్టుకుని అసలు నేరస్తుని గుర్తుపట్టి ఇదిగో ఆడు నా కన్న కొడుకైనా సరే కాళ్ళు చేతులు కట్టేసి నీ కాళ్ళ ముందు పడేస్తా. చెప్తున్నాడుగా బావా, ఎప్పుడు కొడుకుని తీసుకొచ్చి కాళ్ళ మీద పడేస్తాడో చూద్దాం. పద పదండ్రా. రేయ్ వీళ్ళకి మన ఊళ్ళోనే బస్సు ఏర్పాటు చేయండి. అయితే అల్లుడు గారు వీళ్ళని రాత్రి దాచేసిన చోటే మళ్ళీ అదే ఆ ఆరుగురు దాచేసిన చోట్లోనే పెట్టేయమంటారా? ఎక్కడో చోట సావండి రా.